అది ఓ మారుమూల గిరిజన గ్రామం. చాలా కాలం పాటు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండేది. ఆధునిక ప్రపంచానికి అందుబాటులో ఉన్న పలు సౌకర్యాలంటే కేవలం పుస్తకాల్లో, పేపర్లలో చదవడమే కానీ ఆ గ్రామ ప్రజలకు వాటి గురించి తెలియవు. అలాంటి గ్రామంలో మార్పు మొదలైంది. అది ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే చూడండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం చాపరాళ్లపల్లి గ్రామ పంచాయతీలో భాగంగా ఉన్న కుమ్మరిపాడు గ్రామం ఇది. ఈ మధ్యకాలంలో ఈ కుమ్మరిపాడు గ్రామం వార్తల్లో నిలిచింది. కారణం ఈ ఊరి వాళ్లు సాధించిన పలు విజయాలు. ఈ గిరిజన గ్రామంలో 106 కుటుంబాలుంటే అన్ని కుటుంబాలు మరుగుదొడ్లు నిర్మించుకున్నాయి. ప్రతి ఇంటికి ఒక ఇంకుడు గుంత ఉండడంతో వాననీటి సంరక్షణ సక్రమంగా కొనసాగుతోంది. 10 పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా 3.5 లక్షల రూపాయలు పొదుపు చేసుకున్నారు. ఆ పొదుపును ఆధారంగా చేసుకొని బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని వాటి ద్వారా లబ్ధి పొందుతూ తిరిగి ఆ రుణాలను సక్రమంగా చెల్లిస్తూ ఇలా ఊరంతా ప్రగతి పథంలో దూసుకుపోతుంది. సేంద్రియ వ్యవసాయ విధానాలపైన అవగాహన పెంచుకుంటున్నారు. ఇది చూసి భద్రాద్రి జిల్లా కొత్తగూడెం జాయింట్ కలెక్టర్ శభాస్ అని గ్రామస్తులను మెచ్చుకున్నారు. ఈ గ్రామంలో సర్పంచ్, ఎంపీడీఓ, ఈజీఎస్, ఐకేపీ అందరి సమిష్టి కృషితోటి గ్రామంలో సంబంధించినటువంటి మౌలిక వసతులన్నీ చక్కగా సమకూర్చుకున్నారు. ముఖ్యంగా ఇండివిజువల్ టాయిలెట్స్, తర్వాత సోప్ పిట్స్ 100% కంప్లీట్ చేసుకున్నారు. ప్రతి ఇంటికి కూడా ఈ సేంద్రియ ఎరువు తయారు చేసేటువంటి పిట్ కూడా తయారు చేసుకుంటారు. ఇప్పటికీ 40 నుంచి 50 దాకా ప్రోగ్రెస్ ఉన్నాయి, మిగిలినవి కూడా ఉన్నాయి. అదే రకంగా ఇక్కడ ఈజీఎస్లో ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 30 మంది ఇక్కడ పనిచేస్తున్నారు. మిగిలిన అందరూ జాబ్ కార్డ్స్ అయిపోయినాయి. 100 days అందరూ వాడుకుంటున్నారు. హరితారంలో కూడా మనం ఇంతకుముందు చూసినాం, టేక్ చెట్లు నాటుకున్నారు. ఈ రకంగా గ్రామము ఒక స్వచ్ఛ భారత్ వైపు ఆదర్శవంతంగా ముందుకు అడిగిస్తుంది. ప్రభుత్వ సంస్థ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీని సింపుల్గా సెర్ప్ అని పిలుస్తారు. ఈ సంస్థ కుమ్మరిపాడు గ్రామాన్ని దత్తత తీసుకొని గ్రామస్తుల్లో తగిన చైతన్యం తెచ్చి వారిని అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తోంది. కేవలం 6 నెలల్లోనే ఆ గ్రామం రూపురేఖలు మారిపోయాయి. ప్రజల భాగస్వామ్యంతోనే ఇదంతా సాధ్యమైందని అధికారులు ప్రశంసిస్తుంటే అధికారుల అండతో ముందడుగు వేశామని గ్రామస్తులంటున్నారు. దీనికంటే ముందుగా మరి సెర్ప్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మాణం చేసుకొని వాటిని వాడుకొని గ్రామంలో పూర్తి స్థాయి స్వచ్ఛతను పాటించి మరి ఆదర్శ గ్రామంగా నిలబడింది ఈ గ్రామ పంచాయతీ. దీనిని మేము మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల ప్రజలకు ఈ గ్రామ అభివృద్ధి గురించి మేము వారికి తెలియజేసి, ఇవే కాకుండా మనకి ఈ గ్రామానికి సంబంధించి మొత్తం 96 ఎకరాలలో భూమి అభివృద్ధి పనులను చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు భూములన్నీ కూడా సాగులోనికి తీసుకొచ్చేసి మనకి 96 ఎకరాలలో ఇప్పుడు మన వరి, పత్తి, మిర్చి లాంటివి కూడా మనం పంటలు పండించుకోవడం జరుగుతుంది. ప్రతి ప్రభుత్వ పథకాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటామని, ఆర్థికంగా నిలదొక్కుంటామని అంటున్నారు కుమ్మరిపాడు గ్రామ గిరిజనులు. జిల్లాలో ఆదర్శ గిరిజన గ్రామంగా నిలిచినందుకు సంతోషంగా ఉందని, ఈ పేరును నిలబెట్టుకొని ముందు మరింత ప్రగతి సాధిస్తామంటున్న కుమ్మరిపాడుకు అందరూ జై కొడదాం. డి శ్రీనివాస్, పాల్వంచ, సాక్షి న్యూస్, భద్రాద్రి, కొత్తగూడెం.